మాట్లాడేటప్పుడు వారు తప్పులు మాట్లాడినా విన్నా, నేను తప్పులు మాట్లాడినా విన్నా. సరే, అప్పుడు మీ ప్రియారిటీ కాలుష్యం, మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ మగిర చెప్పిండ్రు, అది ఎక్కడ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది, ఎక్కడ పైపులు లేవు. అదే సరే, నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే, ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయ్యింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది, లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో, 3 గైడర్స్ నిలబడించడం. ఎస్క్రూ కూడా కాలే అధ్యక్ష, ఒప్పించినా అని చెప్పినా నేనున్నప్పుడు అయిపోయిందంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి, నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు, మీకే చెప్తున్నా. ఇక పోయి చూద్దాం. ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసిన, ఆయన ఏమంటాడు, దీన్ని ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పిన, సాబ్ ఐజాయితో 2 साल लगता टेंडर लगने के वाले ये फोरक्लोज లేక. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పిన, మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేసుకోండి. 6 లేన్ చేయాలంటే ఏంటంటే ఎంఐఏ డిపిఆర్ ఇచ్చిండు, 4th మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోయింది. వారి రిపోర్ట్ ఇచ్చినాక 4th మంత్లో 6 లేన్గా స్టార్ట్ చేపిస్తారు. సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరియట్ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరియట్ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళీ వేరే ఫామ్లో రమ్మండి సార్, అన్ని మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ. 1 మినిట్ సార్, నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2 సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు, సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే సార్. మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్. వారు యాగాలు చేయటము తప్పని లేదు అధ్యక్ష. వారు యాగాలు చేయాలి, రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి. అదే వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష. వ్యక్తిగతంగా మా వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడలే. ఈరోజు స్పష్టం అది. ఈరోజు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా దేవుని నమ్మేవారు ఉన్నారు అధ్యక్ష. రోజు అందరూ కూడా పొద్దున్నే పూజ చేసి వస్తారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దేవుడు అంటే భక్తి అందరికి కలిగి ఉంటుంది అధ్యక్ష. వారికి ఒక్కరికే కాదు, లేకుండా అక్కడ ఉన్న వారికే కాదు. నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే స్పష్టంగా దేవుడు అందరు వాడు, కానీ ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పిండ్రు, బ్రాడ్గా చెప్పిండ్రు వెంకన్న. ఇప్పుడు వారి సమాధానానికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి, 4000 కిలోమీటర్లు, 10 సంవత్సరాల కాలం పాటు 3800 కిలోమీటర్లు. ఇదే చాలు అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి, మా లక్ష్యానికి, వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఇది బేరీదిగా తీసుకొని ప్రజలే బేరీది చేసుకొని ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం. అయినా వేరే అర్థం తీసుకోకుండా ఒకటే నిమిషం సార్, నేను ఏం చెప్పినంటే ఎస్క్రూ అకౌంట్ సంబంధించి నా ఆయంలోనే జరిగింది అన్నప్పుడు ఇంకా కానే కాలేదు. ప్రిన్సిపల్ మొన్న లాస్ట్ వీక్ మా ఆఫీసర్స్ పోయి అక్కడ
మోర్ సెక్రటరీ దగ్గర గడ్కరీ దగ్గర కన్విన్స్ చేయించి వర్క్ స్టార్ట్ చేసినాం. స్లాబ్స్ పడుతున్నాయి. నెక్స్ట్ మంత్ 3 స్లాబ్స్ చేస్తున్నాం. 18 మంత్లో కంప్లీట్ చేయాలనుకున్నాం. నేను ఎన్నిసార్లు పోయినో పేపర్లు వేసుకొని ఇవన్నీ వేసుకుని మేము ఆ వర్క్స్ నడుస్తున్నది. ఎస్క్రేకుండా ఆయామంలో జరిగింది అన్నాడు. ఆయనకి ఏం చెప్పినంటే నేను ఒక క్యాజువల్గా ఈ సెక్రటరియట్ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే, యాగాలు యజ్ఞాలు అన్నిటికంటే ఎక్కాలేక ఎన్ని దేవాలయాలు కట్టాం మాకే తెలియదు అధ్యక్ష. మేము వేణుగోపాల స్వామి నుంచి మొదలు పెడితే, రామాలయం నుంచి మొదలు పెడితే, బిగ్నూల శివాలయం కానించి మా ఫ్యామిలీ అన్ని గుళ్ళు కడుతూనే ఉంటాం. అందరికీ నమ్మకం, ఎవరి మతం మీద ఎవరి దేవుని మీద నమ్మకం. వారు దాని మీద కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను, బ్రహ్మాండంగా కట్టిను. ఆఖరికి ఏం కట్టిన అంటే కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు. క్వశ్చన్ నంబర్ సీరియల్ నంబర్ 6, క్వశ్చన్ నంబర్ 941, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. డెవలప్మెంట్ ఆఫ్ ఎల్లంపల్లి అండ్ గోదావరికని హ్యాస్ టూరిజం సెంటర్స్. టూరిజం మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రస్తుతం రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం ప్రాథమిక దశలో ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం బోటింగు, కనీస సౌకర్యాల కల్పనను చేపట్టడం జరుగుతున్నది. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రామగుండం నియోజకవర్గంలో హైదరాబాద్కి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అధ్యక్ష. గోదావరి పరివాహక ప్రాంతం. యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది అధ్యక్ష. దాంతోపాటు రాముడు ఆ ప్రాంతంలో నివసించినని, వచ్చినారని అనేక చరిత్రలు చెప్తూ ఉంటాయి. మా ప్రాంతంలో త్రిలింగేశ్వరాలయం, బుగ్గ రామస్వామి, రాముని గుండాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, తర్వాత బొగ్గు గనులు అధ్యక్ష. మంత్రి గారికి గత ప్రభుత్వం కొన్నిసార్లు బోట్లు పెట్టింది అధ్యక్ష. 2 సంవత్సరాల కింద వచ్చిన వరదల్లో ఆ బోట్లన్నీ వచ్చి రోడ్డు మీదకి వచ్చినాయి. తర్వాత టూరిజం వల్ల మన అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్తే ఆ ఉన్న బోట్లు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ బోట్లు కాదు కదా, ఇప్పుడైతే కనీసం ఆ రివర్స్ పంపింగ్ వాటర్ నీళ్లు లేక ఏం లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది అధ్యక్ష. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎప్పటికీ ఒక 5 టీఎంసీలో నీళ్లుంటాయి. అక్కడ బ్రహ్మాండంగా ఒక రిసార్ట్ కానీ, గతంలో మా నాయకులు శ్రీధర్ బాబు గారు మేము స్వయంగా అక్కడికి వెళ్ళి చూసి అప్పుడే మా మినిస్టర్ గారు ప్రతిపాదించడం జరిగింది. మా ప్రాంతం హైదరాబాద్కి దగ్గరే ఉండే ప్రాంతం, ఉత్తర తెలంగాణలో. మనం చూసుకుంటే మీ అందరికీ అనుభవం ఉండుంటుంది. యూరోప్ కంట్రీస్లో ఎక్కడైనా 4 గంటలు స్పీడ్ ట్రైన్లలో వెళ్ళి లక్ష రూపాయలు టికెట్ కొని నిలబడి మనం ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాలను చూసి వచ్చి టూరిజం పెంచుతా ఉన్నాం. కానీ హైదరాబాద్ దగ్గర